అబ్రహాము తన సొంత గృహాన్ని విడిచిన తర్వాత అబ్రహాముతో పాటు అబ్రహాము భార్య ఎట్ ద సేమ్ టైం లోతు కూడా బయలుదేరినట్టుగా మనం చూస్తాం. వీరిద్దరూ బయలుదేరారు, ఒక చోటికి వచ్చారు. అక్కడ వారి గుడారాలు వేసుకొని వారి యాత్రను కొనసాగిస్తున్నప్పుడు అక్కడ దేవుడు వారిని ఆశీర్వదించిన కొలదిగా, దేవుడు వారిని దీవించిన కొలదిగా వారు దీవించబడి, అక్కడ రాయబడిన మాట, వారికి స్థలము చాలనందు వలన వారు అబ్రహాము పని మనుషులకును లోతు కాపరులకును అబ్రహాము కాపరులకు యుద్ధము జరిగినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వీరిద్దరి మధ్యలో యుద్ధము జరిగిన తర్వాత, కొట్లాట జరిగిన తర్వాత, పోట్లాడుకున్న తర్వాత ఇప్పుడు అబ్రహాము లోతుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమంటున్నాడు లోతుతో అంటే, లోతు, ఈ స్థలము సరిపోవట్లేదు, ఈ స్థలము సరిపోవట్లేదు కనుక నువ్వు ఉత్తరం దిక్కు వెళితే నేను దక్షిణానికి వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళితే నేను ఉత్తర దిక్కుకు వెళతాను. మన ఇద్దరము వేరైపోవడము అది మంచిది అని అబ్రహాము మాట్లాడినప్పుడు ఇప్పుడు అబ్రహాం అంటున్నాడు, నువ్వు కుడివైపుకు వెళితే నేను చెప్పాలి, నువ్వు ఎడమ వైపుకు వెళితే నేను కుడివైపుకు వెళ్తాను. కానీ మన ఇద్దరం ఏమైపోవాలి? వేరైపోవాలి. ఈ మాట విన్న మరుక్షణము లోతు ఆలోచించడం ప్రారంభించాడు. కరెక్టే కదా అని అనుకున్నాడు. అబ్రహాం ఇచ్చిన మంచి ఆఫర్ ఏదయ్యా అంటే, దేశమంతా చూడు, ఈ మైదానం అంతా చూడు, నీ కనులకు ఎంత కనిపిస్తుందో అదంతా చూడు, నువ్వు ఎటు వెళితే నేను దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళతాను అన్నది అబ్రహాము యొక్క ఆలోచన. ఈ అబ్రహాము ఆలోచన అలా పెట్టండి. ఇప్పుడు లోతు దగ్గరికి వస్తే, లోతు కన్నులెత్తి చూడగా సొదొమ గొమొర్రా పట్టణము దేవుని తోట వలె ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని తోట వలె ఉన్న ఈ మంచి పచ్చగా కనిపిస్తున్న ఈ సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళడానికి ఇప్పుడు ఈ లోతు తన నిర్ణయాన్ని తీసుకున్నాడు. తీసుకొని తాను, తన పిల్లలు, తన యొక్క మందంతటిని తీసుకొని సొదొమ గొమొర్రా దగ్గర తన గుడారాన్ని వేసుకున్నాడు. ఇది లోతు యొక్క ఆలోచన, ఇది లోతు యొక్క తలంపు. తనకు చూశాడు, నచ్చింది, వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాము వెళ్ళలేదు. అబ్రహాము లోతుతో ఏమన్నాడు? నువ్వు కుడివైపు వెళితే నేను ఎటు వెళ్తానన్నాడు. కానీ అబ్రహాము వెళ్ళలేదు. అబ్రహాము కానానులోనే అక్కడే అలాగే ఉండిపోయి ఉన్నాడు. అలా వారు వేరైపోయిన తర్వాత ఇప్పుడు అబ్రహాము విషయంలో మరొక సంఘటన చోటు చేసుకుంది. ఏదయ్యా ఆ సంఘటన అంటే, చదువుకుంటూ వస్తాం, ఆ కింది వచనాలు చదువుకుంటూ వస్తాం. అలాగూ వేరైపోయిరి. అబ్రహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారం వేసుకొనెను. సొదొమ మనుషులు దుష్టులను, యెహోవా దృష్టికి పాపులనై ఉండిరి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు ఉత్తరము తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టు చూడుము.
ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నెక్స్ట్ నీ సంతానమునకును సదాకాలం ఇచ్చేదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. చాలు. లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర్రకు వెళ్ళిపోయాడు. అక్కడ కాపురం ఉన్నాడు. కానానులోనే అబ్రహాము అక్కడే నివసించి అక్కడే ఉంటుండగా ఇప్పుడు యెహోవా అతనిని కన్నులెత్తి చూడమన్నాడు. ఎవరు చూడమన్నారు? లోతేమో తానే చూసుకున్నాడు. కానీ ఇప్పుడు అబ్రహాము మాత్రము అలాగే ఉన్నప్పుడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు కనులెత్తి చూడు అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? అబ్రహాము లోతుతో ఏమన్నాడు? నువ్వు ఎడమవైపుకు వెళితే నేను కుడివైపు వెళ్తాను, నువ్వు కుడివైపుకు వస్తే నేను. దట్ ఈస్ అబ్రహామ్స్ థింకింగ్. అది అబ్రహాము యొక్క ఆలోచన. కానీ అబ్రహాము ఆ ఆలోచన మేరకు చెయ్యక అక్కడే ఉన్నందుకు ఇప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహామా నీ కనులెత్తి చూడుము, నీ ఆలోచన ప్రకారము ఒక్క దిక్కుకు వెళ్ళి నువ్వు కాపురం ఉందాము అని అనుకున్నావు. కానీ నా ఆలోచన ఏంటి అంటే నీకు 4 దిక్కులను ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము ఆలోచన కుడో ఎడమో ఏదో ఒక దిక్కే అబ్రహాము యొక్క ఆలోచన. దట్స్ ఇట్. కానీ అబ్రహాము తాను నిర్ణయము తీసుకోకుండా లోతు వేరైన తర్వాత అలా ప్రభు సన్నిధిలో ఉండడము ద్వారా ఇప్పుడు ప్రభువే అంటున్నాడు, నీ కనులెత్తి చూడు, నేను ఈ ప్రాంతమంతటిని ఈ 4 దిక్కులను నేను నీకు స్వాస్యముగా ఇవ్వబోతున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్న నా యొక్క ఆశ ఏమై ఉంది అంటే, వాట్స్ యువర్ చాయిస్? దేవుడు మానవునికి ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చాడు. నీ అంతటా నువ్వు ఎంపిక చేసుకోవచ్చు, లేదా దేవుని ద్వారా మనం ఎంపిక చేసుకోవచ్చు. ఇప్పుడు లోతు అక్కడ చేసిన పని ఏదయ్యా అంటే తాను ఎంపిక చేసుకున్నాడు. తన కనులకు పచ్చగా కనిపించింది. విచారకరమైన విషయం చెప్పనా? ఈరోజు దేవుని మందిరములో ఉన్నవారు కూడా లోతు మాదిరిగానే వెళుతున్నారు. వారి కనులకు వారి ఆలోచనలకు ఏది స్పష్టముగా మంచిగా కనిపిస్తుందో ఆ పని చేస్తున్నారు, ఆ ఉద్యోగము చేస్తున్నారు, ఆ కాలేజీకి వెళుతున్నారు, ఆ వివాహాన్ని చేసుకుంటున్నారు. మీకు ఒక విషయం చెప్తాను, బాగా ఆలకించండి. మనము ప్రపంచముతో మింగిలైపోయి ఇది బాగుంది, ఇక్కడ ఉందాము, ఇలా ఉందాము అని మనం అనుకుంటే మనము ఆ మంద మాత్రముగానే మనం ఉంటాము. కానీ మనము ఆయన ఆలోచన తీసుకోగలిగితే నిన్ను దేవుడు ఒక ప్రపంచంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను దేవుడు ఒక ప్రపంచముగా మారుస్తాడు. మన బుద్ధి పోదు ఎందుకన్నా ప్రపంచం అంతా అదే ఇదే బాగుంది, బురద బాగుంది, రుద్ది 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 బాగుంది కదా, ఈడంటించుకొని ఇదే బాగుంది. అవన్నీ ఎందుకన్నా మనకు, అవన్నీ ఎందుకన్నా. అందుకే సేవకులు మేము మాట్లాడుకుంటున్నప్పుడు అదే మాట్లాడుకుంటున్నాం. నీ మైండ్ సెట్ చేంజ్ కాకపోతే దేవుడు ఏం చేయలేడు. నీ ఆలోచన విధానం మారకపోతే దేవుడు ఏం చేయలేడు.
ఒకవేళ దేవుడిచ్చినా నువ్వు దాన్ని హ్యాండిల్ చేసే స్టేజ్లో లేవు కనుక అదంతా వ్యర్థమైపోతుంది. దేవుడు నిన్ను ఒక ప్రపంచముగా మారుద్దామనుకుంటున్నాడు బ్రదర్. దేవుడు నిన్ను ఒక ప్రపంచముగా మార్చాలి అని అనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోతు వెళ్ళిపోయాడు, ఉన్నాడు, అక్కడే నివసిస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. అది అప్పటి వరకు పచ్చగా ఉంది, అంతా బాగా కనిపిస్తున్న ఆ సొదొమ గొమొర పట్టణము ద్వారా లోతు ఒక భయంకరమైన సంతానమునకు కారకుడుగా మార్చబడ్డాడు. ఈరోజు చాలామంది మా అక్క చెప్పింది, మా అన్న చెప్పాడు, మాకు తెలియదా, మేము ఎలా నడవాలో మాకు తెలియదా, మా బంధువులు చెప్పారు, మా ఫ్రెండ్స్ చెప్పారు, మా తోబుట్టులు చెప్పారు, మా పాలివాళ్ళు చెప్పారు. నేనంటాను, పాలివాళ్ళు చెప్పనివ్వండి, తోబుట్టులు చెప్పనివ్వండి, నీ ఫ్రెండ్స్ చెప్పనివ్వండి, నీ బంధువులు చెప్పనివ్వండి, నీ భర్త చెప్పనివ్వండి, నీ భార్య చెప్పనివ్వండి, ఎవరు ఏది చెప్పినా మనము దేవుని ఆలోచన తీసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు దేవుని ఆలోచన తీసుకోకుండా నువ్వు నడిచినంత కాలము నీ అడుగులన్నీ తడబడుతూనే ఉంటాయి. అంత ఆ చెతక్ మాదిరిగా నడుస్తూ ఉంటుంది. బతుకంతా ఎలా నడుస్తారు, రొక్కంటారు. మనం మళ్ళీ 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ అవుతుంది, మళ్ళీ అది కిక్కు కొట్టి మళ్ళీ అంపి ఇటంపి. ఎంతమందికి తెలుసు చెతక్ స్కూటర్లు? ఎంతమందికి తెలుసు చెప్పండి. నాకు తెలుసు మీరు ఫాస్టింగ్ ఉన్నారని. చెప్పండి, ఎంతమందికి స్కూటర్ తెలుసు? పాతకాలంలో ఉన్న స్కూటర్లు స్క్రీన్ మీద ఏదో వేపిమంటారా, అది స్కూటర్ అని. ఎంతమందికి తెలుసు? అవునా? అంతే. ఆ బండి అలా అని ఉరుకుతూ ఉంటుంది. మళ్ళీ 2 నిమిషాలు అయిన తర్వాత అయిపోతాడు. బతుకంతా అంతే, కొద్ది నిమిషాలు ఉరుకుతూ ఉంటారు, దానికి కారణం ఏందో తెలుసా? ఎవ్రీ నవ్ అండ్ దెన్ కష్టం వచ్చినప్పుడు నీ అంతటి నిర్ణయమే తీసుకుంటావు, ఆశీర్వాదం వచ్చినప్పుడు నీకు నిర్ణయమే తీసుకుంటావు, బాధ వచ్చినప్పుడు నీకు నిర్ణయమే తీసుకుంటావు. కానీ యెహోవా చెప్పే అంతవరకు వేచి ఉండలేవు, యెహోవా చూపించే అంతవరకు వేచి ఉండలేవు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు వినలేవు, సేవకులు నీకు చెప్పినప్పుడు అది వెర్రిగా అనిపిస్తుంది. ఆ కారణాన్ని బట్టే మన బ్రతకంతా ఒడుగుదొడుగుల మధ్యలో సాగుతుంది. మీకు ఒక విషయం చెప్పనా? ఈ రోజు నుండి 2024లో మన ప్రతి ఆలోచన అది దేవుని దగ్గర నుండి దిగి రావాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము ఆలోచనలో తప్పుందా? తప్పేం లేదు. ఒక దిక్కుకు పోయి నాది నేను ఉంటాను అనుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు. గొడవలు వద్దనుకున్నాడు, దాంట్లో తప్పేం లేదు. కానీ తాను ఏ దిక్కుకు వెళ్ళాలో, ఎక్కడ గుడారము వేసుకోవాలో ఆ ఆలోచన దేవుని దగ్గర నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు చెప్పాడు కనుక లోతేమో, అబ్రహామేమో ఆశీర్వాదకరమైన జనమునకు ప్రపంచాన్ని ఇస్తే, ఈ లోతేమో శపించబడిన జనాంగానికి తండ్రిగా మార్చబడ్డాడు. 2024లో అనేకమైన నువ్వు చేయాలనుకుంటున్నావు. ఇల్లు కడదామనుకుంటున్నావు, ఆ కాలేజీకి వెళ్దామనుకుంటున్నావు, ఆ కోర్సు చేద్దామనుకుంటున్నావు, ఆ పని చేద్దామనుకుంటున్నావు. నువ్వు ఆలోచించేటి అన్నీ కరెక్టే, నేను కాదనట్లేదు. కానీ ఆ ఆలోచన దేవునిదా లేక నీ సొంతదా నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టి తెలుసుకోవాలి. సాధారణంగా యవనస్తులకు, ఈ కాలం యవనస్తులకు తెలుస్తుంది. రెజల్యూషన్ అని రాసుకుంటూ ఉంటారు. 2024లో ఏమేమి చేయాలనుకుంటున్నానో ఇంత చిట్టి రాస్తారు, అందులో ఒక్కటి కూడా చేయరు. పొద్దున 6 గంటలకు లేద్దాము అని రాసుకుంటారు. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి,
వాడు ఒక్కరోజు కూడా 6 గంటలకు లేవాడండి, 12 గంటలకు లేస్తాడు.